ఉల్లాసమైన వేళ ఆత్మాభిషేకం 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 ఆత్మాభిషేకం
ప్రభు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మన యొక్క కేడిజోల విచారణకు ఎంతో సంతోషకరమైనటువంటి దినము. ఏలయన మహాఘనత వహించిన శ్రీ శ్రీ రాయరాల విజయ్ కుమార్ మన శ్రీకాకుళ మేత్రాసనులు మనతో ఉండటం చాలా సంతోషకరమైనటువంటి దినము. మరి మన మధ్య ఉన్నటువంటి పీఠాధిపతులకును, గురువులకును, కన్యాశ్రీలకును, మరి ముఖ్యముగా మన మేత్రాలకు గట్టిగా చప్పట్లు కొడుతూ స్వాగతం, ఘన స్వాగతం తెలుపుదాము. మన విచారణ ఆధ్యాత్మిక అభివృద్ధి నిమిత్తమై ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పించమని మన మధ్యనున్నటువంటి మహాఘనత వహించిన శ్రీ 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 రాయరాల విజయ్ కుమార్ మేత్రాలను కోరుచూ ఉన్నాను. పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభువు మీతో ఉందురుగాక. Do marid Jangardan Anyumlingan. Amen. Gamang Jesu Kristun Asyuman Kitungan A Tanimyeman Bar Marid Jangardan A Tanurdun Kudubben Ampara Dakunete. Amin ang prazo ng Dakunete. Kudubin Limtabin. Alimtaw. Asuka Jipo. Asuka. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈసారి కేడి జోలలో బైబిల్ మహాసభలు జరిగాయి. ఆ మహాసభల్లో మీ అందరూ కూడా పాల్గొని వాటిని విజయవంతం చేశారు. ఈ దివ్య బలి పూజలో మరి ముఖ్యంగా ఈ యొక్క కేడి జోల శాంతినగర్ విచారణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబానికై ప్రార్థన చేస్తాం. భగవంతుడు మీ అందరినీ కూడా బాగా దీవించి ఆశీర్వదించాలని, మీకు ఎటువంటి ఆపద, కీడు, శోధన, రోగము, అనారోగ్యము రాకుండా కాచి కాపాడి రక్షించాలని, మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా విజయవంతం అవ్వాలని, దేవునికి ఇష్టమైనదిగా ఉండాలని, దేవుని పరిచర్యలో భాగంగా ఉండాలని ఆ ప్రభువుని మనం ప్రార్థించుకుంటూ ఈ యొక్క దివ్య బలి పూజ ఆరంభించే ముందు అందరం కూడా కనులు మూసుకొని శిరస్సులు వంచి దేవుని సన్నిధిలో మనం చేసినటువంటి తప్పిదాలను స్వీకరించి ఆ ప్రభువుని పశ్చాత్తాప హృదయంతో పాప క్షమాపణ వేడుకుంటూ మనస, వాచ, కర్మ తెలిసియో తెలవకయో పాపాలు చేసినట్లయితే ఆ పాపాలు క్షమించమని భగవంతుడు మనకు కావలసిన మంచి మనస్సును, మంచి హృదయాన్ని, మంచి జ్ఞానాన్ని దయచేయమని ఆ ప్రభువుని ప్రత్యేక విధంగా ప్రార్థించుదాం. Tama
Mandanam sangali, kulam yenji sangali, kunrasi zanambari, deli lagi tu. Kunrasi zanambari, deli lagi tu. Mandanam sangali, kulam yenji sangali, kunrasi zanambari, deli lagi tu. Kunrasi zanambari, deli lagi tu. Barang indonye awal itu, barang indonye awal itu, tamari lagi itu, tamari lagi itu. Irugi itu bala. Ibu barang lang nasa, ibu itu bala. Ibu barang lang nasa. Kudub Ranaptimar, Kitungan, Anlen, Absele, Asium, Date, Do Pintulen, Tabmadan, Tabmadle, Donglen, Tardayam, Mandrengan, Tielen. Amen. E Gamangtung Suyumlen, Ekamangtung suyumlen, E Christu Suyumlen, Kristus suyumlen, E Gamangtung Suyumlen. Ekamangtung suyumlen.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ధర్మాత్ముడు సజ్జనుల హృదయములలో ఉండు అని మాట ఇచ్చి ఉన్నావు. నీ కృపా సహాయముతో మా అంతరంగములను పవిత్రమనర్చి వాటిని నీ నివాస స్థానముగా రూపొందింపుమని అర్థించుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా నాథుడును నీ కుమారుడైన యేసు క్రీస్తు పేరట మీకు మనవి చేయుచున్నాము. Usal daonglingan rogamanapsele anosojanji. Lebi kambolan, galyagi asudan, aboy sering bagu, palle. Ugal molloy sering, ugal turu sikoja kinolan. Bar gamang tungan, Moses do aron adongan gamitin. Boga butijab, usal daonglingan kaniingan odi, muren jalam aramadan gitalinden. Do antati anin ahusallingan muta banimbiman akaniingan delinden itden anin aron boyan odi anin aonansi namang ban anurungan deti aying namanra muta banimbiman yangte anin ari kaban ajijin bendeti do anin ayumbam na bente do agullo teman yumle irmari gamle anin apping babin dete anin arogman adkutin sikoja anin irmari margamle panimingan dete anin barasu darkunan abayiran ansalin adkun bin dete kenati kitunguna bernan Tunadong sinisinan dati.
రెండవ పట్టణము 1వ కొరింథీ 10వ అధ్యాయం వచనములు 31 నుండి మరియు 11వ అధ్యాయం 1వ వచనం వరకు. 1వ కొరింథీ 10వ అధ్యాయం వచనములు 31 నుండి మరియు 11వ అధ్యాయం 1వ వచనం వరకు. నీవు తినినను త్రాగినను ఏమి చేసినను దానిని అంతటిని దేవుని మహిమ కొరకై చేయుము. యూదులకు గాని అన్యులకు గాని దైవ సంగమునకు గాని ఎట్టి బాధయు కలుగుకుండునట్లు జీవింపుడు. నా స్వప్రయోజనమును ఆశింపక ఇతరులు రక్షింపబడవలెనని వారి మేలును కోరుతూ నేను చేయు పనులన్నింటి అందును అందరినీ ఆనందింప చేయుటకు ప్రయత్నించుచుంటిని. నేను క్రీస్తును అనుసరించినట్లే మీరు నన్ను అనుసరింపుడు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనం.
Gamang tunggang binampara Ang binamprasalang dakuneti. Marmar atmandol berbangsa noblinggan. Gamang tulanay na salisilan deti. Marco Kambolan, Abaya Sudan, Bakudi Saring, Bakudi Molloy Sikoja. Anta Saring Bo Mutamaran, Jisun Amangban Yanile, Turkudumle Labule Garber Gameten, Aman Bogat Isum Lenden, Rapti Amaredtin. Bar Jisum Timimle, Suyum Dale, Bango Silen, Anin Adong, Jable Gameten, Nien Isum Tai, Manaridan Deyante. Anta Tabdong Muta Omdale, Do Anin Amaridan Dele. Bar Jisun Anin Adong Rangrang Logi Bainan Baile Gameten Gija Butija Adong Opungdong Bindo Ma Buyan Amangban Iapsurnam Naba Do Aninji Apsele Sakin Asan Itinti Moses Bainyetin Itigoy Manaridinam Apsele Bo Kanup Taniyan Kuba Bindo Anin Kuna Bernan Karra Logi Opungleben Do Abnyarabin Tille Susune Antinasan Palegi Gadan Agan Benanin Oki Arapted Bindo Ring Darukulinganji Bairan Dakunetin Do Kudub Mandranji Aninji Amangban Illaji Kristo na salisilan deti. పెంతెకోస్తు దినమున ప్రభుని వాగ్దానం ప్రకారం అపోస్తులు పవిత్రాత్మను పొందిరి. ఆ పవిత్రాత్మను ఇతరుల కొసగి జ్ఞాన స్నాన కార్యాన్ని సంపూర్తి చేయుటకు తగు శక్తిని బడసిరి. దీని గురించి మనం అపోస్తుల చర్యల గ్రంథములో చదువుతున్నాము. జ్ఞాన స్నానం పొందిన వారి మీద పునీత పౌలు తన హస్తములను ఉంచగా పవిత్రాత్మ వారి మీద వేంచేసి వచ్చెను. వారు పలు భాషలు మాట్లాడుచు ప్రవచనములను పలుకనారంభించిరి. పీఠాధిపతులు అపోస్తుల వారసులుగా ఉన్న జ్ఞానస్నానం పొందిన వారికి పవిత్రాత్మను వశాధికారం కలిగి ఉన్నారు. వారు వ్యక్తిగతంగా గాని వారి ప్రతినిధులకు గురువుల ద్వారా గాని ఈ పవిత్ర కార్యమును నెరవేర్చుతున్నారు. ఈ దినము ఈ ధృవీకరణ అభ్యంగం ద్వారా పవిత్రాత్మ రాకడను క్రొత్త భాషలను మాట్లాడు వరముల వలన గాక కేవలము విశ్వాస జ్ఞానముతో గుర్తించుచున్నాము. ఆయన మన హృదయములను దైవ ప్రేమతో నింపుచున్నారు. ఒకే విశ్వాసంతోను వేర్వేరు దైవ పులుపులందను మనలందరినీ ఐక్యపరుచుచున్నారు. ఏక పవిత్ర శ్రీ సభ సాధనకై మన యందు కృషి చలుపుచున్నారు. మీరు స్వీకరించబో పవిత్రాత్మ వరం మిమ్ములను అధికముగా క్రీస్తుని పోలి ఉండినట్లు చేయును. శ్రీ సభలో ఉత్తమ సభ్యులను గావించుటకును ఒక ఆధ్యాత్మిక గుర్తుగాను ముద్రగాను ఉండగలదు. పునీత బాప్తిస్మ యోహాను తపోస్నానం ఇచ్చిన సమయమున క్రీస్తు పవిత్రాత్మతో అభ్యంగనం చేయబడెను. ఆయన తన బహిరంగ సేవ వలన ఆ పవిత్రాత్మ ప్రేమ జ్వాలను ప్రపంచములో వెలిగించుటకు పంపబడెను. మీరు ఇదివరకే జ్ఞాన స్నానం పొందితిరి. మీరు క్రీస్తు పవిత్రాత్మ శక్తిని మీ నొసటి మీద ఆయన శిలువ గుర్తును స్వీకరించబోతున్నారు. ఆయన బాధలకును మరణమునకును ఉత్థానమునకును లోకమంతటా సాక్షులై ఉండవలెను. మీ జీవిత విధానమున క్రీస్తు మంచితనము ఎల్లవేళలా ప్రతిబింబింపవలెను.
క్రీస్తు తన జ్ఞాన శరీరమును దైవ ప్రజయగు శ్రీ సభకు వేర్వేరు వరములను దయచేయుచున్నారు. వాటిని పవిత్రాత్మయే ప్రేమైక్యతలయందు శ్రీ సభను నిర్మించుటకు ప్రతి ఒక్కరికి పంచిపెట్టుచున్నారు. అందువలన శ్రీ సభ యందు సజీవ సభ్యులుగా ఉండండి. క్రీస్తు సేవ చేయుటకే కానీ సేవ చేయబడుటకు రాలేదని గుర్తించి పవిత్రాత్మ నాయకత్వమును క్రీస్తు వలె మీరును సర్వ మానవ సేవలో నిమగ్నులై ఉండండి. మీరిప్పుడు పవిత్రాత్మను పొందుటకు ముందు జ్ఞాన స్నాన దినమున మీరు చేసిన లేక మీ పేరిట శ్రీ సభలో ఏకమై మీ జ్ఞాన తల్లిదండ్రులు చేసిన విశ్వాస ప్రమాణమును నూతన పరచుమని మిమ్మల్ని కోరుచున్నాను. అందరూ నేను చెప్పిన దాని తర్వాత త్యజించుచున్నాను అని సమాధానం ఇవ్వాలి. మీరు పిశాచిని త్యజించుచున్నారా? దాని క్రియలను త్యజించుచున్నారా? దాని ఆకర్షణలన్నింటినీ త్యజించుచున్నారా? ఇప్పుడు విశ్వసించుచున్నాను అని చెప్పాలి. మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకపుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తు కన్య మరియమ్మ నుండి పుట్టి పాటుబడి మరణము పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిలో నుండి లేచి పితే యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారని విశ్వసించుచున్నారా? పెంతెకోస్తు దినమున అపోస్తలులపై వేంచేసి వచ్చిన వారును ఈనాడు ధృవీకరణ అభ్యంగ దేవద్రవ్యానుమానము ద్వారా మీకు అనుగ్రహింపబడనున్న ఏలిన వారును జీవన ప్రదాతైన పవిత్రాత్మను విశ్వసించుచున్నారా? పవిత్రాత్మను పరిశుద్ధ కథోలిక శ్రీ సభను పునీతుల బాంధవ్యమును పాపముల మన్నింపును శరీరం యొక్క ఉత్థానమును నిత్య జీవమును విశ్వసించుచున్నారా? క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసం, ఇదే శ్రీ సభ విశ్వాసం. ఈ విశ్వాసమును ప్రకటించుటే మన గొప్పతనం. అందరూ ఆమేన్. ప్రియ బిడ్డలారా, పితైన సర్వేశ్వరుడు తనచే ఎన్నుకొనబడిన బిడ్డలను జ్ఞాన స్నానం ద్వారా నిత్య జీవము గల నూతన జన్మను ప్రసాదించి ఉన్నారు. ఆ తండ్రి ఈ బిడ్డలపై పవిత్రాత్మను కుమ్మరించి క్రీస్తు పోలికగా ఆయన వారిని అభ్యంగనం చేయనట్లు పితైన సర్వేశ్వరుని ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వర, మా ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి, నీటి వలనను పవిత్రాత్మ వలనను ఈ నీ సేవకులను పాపం నుండి విముక్తిగా వెంచి వారికి నూతన జీవితమును ప్రసాదించింది. వీరికి సహాయముగాను మార్గదర్శిగాను ఉండుటకై పవిత్రాత్మను పంపండి. వీరికి బుద్ధి, జ్ఞానము, విమర్శ, దృఢము, తెలివి, భక్తి, దైవము అనడి జ్ఞానవరములను దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయిస్తున్నాను. అబ్రహాం పవిత్రాత్మ వరముద్రను స్వీకరించుము. సమాధానం నీతో ఉండునుగాక. రాజ్ కుమార్ కుమార్ పవిత్రాత్మ వరముద్రను స్వీకరించుము. సమాధానం నీతో ఉండునుగాక. పవిత్రాత్మ వరముద్రను స్వీకరించుము. సమాధానం మీతో ఉండునుగాక. మోజెస్ పవిత్రాత్మ వరముద్రను స్వీకరింపుము. సమాధానము నీతో ఉండునుగాక. జసిత్రాత్మ వరముద్రను స్వీకరింపుము. సమాధానము నీతో ఉండునుగాక. పవిత్రాత్మ వరముద్రను స్వీకరింపుము. సమాధానం నీతో ఉండునుగాక. తెరేజా పవిత్రాత్మ వరముద్రను స్వీకరించుము. సమాధానం నీతో ఉండునుగాక. నరేష్ సమాధానం సద్దిక
సహోదరి సహోదరులారా, తన పవిత్రాత్మ వసగిన విశ్వాసం, నమ్మిక, దేవ ప్రేమలయందు మనం ఏకమై ఉండినట్లు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని సమిష్టిగా ప్రార్థించుదుముగాక. పవిత్రాత్మ వరము ద్వారా ప్రస్తుతం అభ్యంగమును చేయబడిన మన ఈ సోదరులు విశ్వాస ప్రేమలను తమ జీవిత పునాదులుగా పునరుద్ధరించుకుని క్రీస్తు ప్రభువునకు సాక్షులై వెలిగినట్లు ఓ సర్వేశ్వర మేము ప్రార్థించుచు ఉన్నాము. వీరి విశ్వాసమునకు కారకులైన తల్లిదండ్రులు, జ్ఞాన తల్లిదండ్రులు ఆదర్శ జీవితము జీవించి తమ మాటలు క్రియల చేత క్రీస్తునాథుని వెంబడించుటలో వీరికి ప్రోత్సాహము కలిగించినట్లు ఓ సర్వేశ్వర మేము ప్రార్థించుచు ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా సమావేశమైన తిరుసభ మా పాలకులైన ఫ్రాన్సిస్ పోపు గారి, మా రాయరాల విజయ్ కుమార్ పీఠాధిపతులు పరమ ప్రభువు క్రీస్తునాథుని రాక వరకు విశ్వాస ప్రేమలో స్థిరముగా ఉండినట్లు ఓ సర్వేశ్వర మేము ప్రార్థించుచు ఉన్నాము. సమస్త ప్రపంచం ఒకే సృష్టికర్తను, ఒకే పరలోక పితను గల మానవులందరూ జాతి దేశ భేదములను పాటింపక ఒకరినొకరు సోదరులుగా భావించుకొనుచు పవిత్రాత్మయందు సుఖశాంతులతో కూడిన దైవరాజ్యమును భక్తి శ్రద్ధలతో వెతికినట్లు ఓ సర్వేశ్వర మేము ప్రార్థించుచు ఉన్నాము. ఈ రోజు నాడు
ఈ యొక్క దివ్య బలి పూజలో భద్రమైన అభ్యాంగం దేవ ద్రవ్య అనుమానం ద్వారా పవిత్రాత్మ వరప్రసాదాలు పొందినటువంటి మన యొక్క సహోదరుల కొరకై ప్రత్యేక విధంగా ప్రార్థించుదాం. వారి యొక్క జీవితం దేవుని పరిచర్యలో దేవుని సేవకుల వలె వెనుకంజ వేయకుండా నాగలి మీద చెయ్యి వేసిన వాడు ముందుకే వెళ్ళాలి, కానీ వెనకాలికి తిరిగి చూసినట్లయితే దైవరాజ్యానికి అర్హుడు కాదని యేసు ప్రభు సెలవిచ్చినటువంటి విధంగా వీరందరూ కూడా తమ యొక్క విశ్వాస పథకంలో దేవుని సేవకులుగా, దేవుని సైనికులుగా దేవరాజ్య విస్థాపనలో ముఖ్యమైనటువంటి పాత్రను పోషించడానికి కావలసిన శక్తిని, యుక్తిని, భక్తిని దయచేయమని ఆ ప్రభువుని ప్రత్యేక విధంగా ప్రార్థించుదాం. అందరం ఓ సర్వేశ్వర, మేము ప్రార్థించుచున్నాము, మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, మేము ప్రార్థించుచున్నాము, మా ప్రార్థన ఆలకించండి. సర్వేశ్వర, అత్యంత ప్రేమతో పవిత్రాత్మను అపోస్తులపైన పంపించితిరి. వారి ద్వారాను వారి వారసుల ద్వారాను మీ ప్రజల కొసగ చిత్తగించితిరి. పవిత్రాత్మ ప్రభావముతో ప్రథమ బోధ ద్వారా అపోస్తలులు వ్యాపకము చేసిన విశ్వాసమును, దైవ ప్రేమను సకల విశ్వాసుల హృదయములలో దృఢపరచి దినాభివృద్ధి నొందునట్లు చేయండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమవునట్లుగా ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బల్యార్పణము మాకు హృదయ శక్తిని దయచేసి నూతనత్వమును ప్రసాదించిన గాక. నీ చిత్తమును నెరవేర్చు వారికి ఇది శాశ్వత బహుమతిని పొందుటకు మూలాధారమగును గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిస్తున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీ యందే మేము జీవించుచున్నాము, సంచరించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము. శరీరధారులమై ఉన్న మాడేడలా నీవు అనుదినము చూపుచున్న శ్రద్ధను అనుభవించుతూనే ఉన్నాము. అంతకంటే అధికముగా శాశ్వత జీవితపు వాగ్దానమును నమ్ముకుని ఉన్నాము. యేసును మృతులలో నుండి లేవనెత్తిన పవిత్రాత్మ నుండి ప్రథమ ఫలములను పొందిన మేము పాస్కా పరమ రహస్యములో శాశ్వత భాగమును పొందగలమని నమ్ముతున్నాము. కావున మేము దూతల దళములతో ఏకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా,
నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొలుస్తున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ముందే విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును స్వీయప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలియచేయుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొలుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ త్రిసభను జ్ఞాపకం ఉంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా రాయరాల మా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్థానమగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లియగు మరియ మాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, పునీత మాన్ఫోర్ట్ గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు గునుగాక. మన నాథుడసగిన పరమోపదేశమును ప్రార్థింప ഏരു അംഗ്ലിംഗനടുത്തിനു വാലേൻ അന്യം നമ്മളിടം പ്ലേതി രാസുനമിരായി എങ്ങാലെ അംഗ്ലിംഗൻ ഇതിലെ ഓടാലിംഗൻ ഈശിപ്ന മോസ്രയതി നബിയാരി നാസ്ലെ സേനാകാലത്തിലെ എങ്ങാലെ അസ്തിനെ ചമതമാതായി ഇതിലെ സിനെ തമാലെ തിരുച്ചിമന വാക്ഷിതോഗ്ലെ బిడ్డోరగలిస్తరన ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము.
మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించుము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు.
ఉపదేశుల కొరకు ప్రార్థన. ఓ ప్రేమాన్వితుడైన మా పరలోక తండ్రి, మీ దివ్య కుమారుడు ఉత్తమ బోధకుడైన యేసుక్రీస్తుని పరిశుద్ధ నామములో శ్రీకాకుళం పీఠంలోని ఉపదేశుల కోసం మేము చేస్తున్న ఈ ప్రార్థనను కరుణతో ఆలకించి వారిని ఆశీర్వదించండి. ఒక్కొక్క విచారణలో వేరు వేరు గ్రామాలలో ప్రాంతాలలో నివసిస్తున్న కథోలికులను విశ్వాసములో దృఢపరిచి క్రీస్తు ప్రభుని బిడ్డలుగా జీవించడానికి ఉపదేశించి కృషికి మీకు వందనాలు చెల్లించుచున్నాము. అహోరాత్రులు క్రీస్తు రాజ్య విస్తరణ కోసం కృషి సల్పే వారి ప్రార్థనలను దయతో ఆలకించండి. వారు విచారణకర్తలకు సహకారులుగా సహాయకులుగా నిలిచి దైవ ప్రజలను ప్రభు మార్గములో నడిపించే ఉత్తమ బోధకులుగా ఆదర్శ నాయకులుగా రూపొందించుటకు కావలసిన పరిశుద్ధాత్మ వరములను వారికి దయచేయండి. వారికి తోడుగా ఉండి వారిని పావన మార్గములో నడిపించండి. వారు చేసే నిరంతర సేవ కృషి ఫలితంగా ఈ మేత్రాసనములోని ప్రతి విచారణ పురోగమించేలా ఆశీర్వదించండి. వారికి అవసరమైన జ్ఞానము, విశ్వాసము, ఆరోగ్యమును అనుగ్రహించండి. వారి కుటుంబాలను ఆయురారోగ్య భాగ్యాలతో దీవించండి. వారు నిస్వార్థముగా చేసే సేవలకు గుర్తింపుగా ఈ లోకములోను పరలోకములోను తగిన బహుమానము దయచేయండి. దైవ సేవలో సమర్థవంతముగా భక్తియుతంగా కొనసాగించడానికి కావలసిన మీ దివ్య వరాలను ప్రార్థించండి. గత కాలంలో ఉపదేశకులుగా పనిచేసి మృతి నొందిన వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. క్రైస్తవుల సహాయ మాత ఉపదేశుల కొరకు ప్రార్థించండి. ఆమేన్. కుటుంబలేన్ సబ్బిన్ దినం మరించినాడో asang aboy ruang ba garberen jang ber na garber wai log ya opim ba anyam na mahila deeti raasam jilati ingale waligan ethe waligan yesuna wajayati nabi ajana sarasai nagaminde ingala spesial rajana matai ekele spesial wale tanun se bala chokle bindo rajan sarasai Maria Gisenen Senan Bamparon Marijang Dagogo Panimengan Deity
ప్రభు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎలాగైతే కుష్ఠరోగి పొందినటువంటి దేవుని అనుగ్రహమునకు గాను అతడు కృతజ్ఞత సమర్పించుకొనొచ్చు ఆ దేవుని యొక్క ప్రేమను ప్రజల మధ్యన వెల్లడి చేసి ఉన్న విధముగా ఈనాడు విచారణ గురువుగా ఉన్నటువంటి నేను ఒక సేవకుడిగా దేవుడు చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యములకు గాను అనుగ్రహములకు గాను కృతజ్ఞత తెలపడానికి మీ ముందర ఇక్కడ నిలబడి ఉన్నాను. ఈరోజు మరి ఇంత సంతోషకరమైనటువంటి దినము మన యొక్క విచారణలో జరుగుతూ ఉన్నందువలన ఈ నిమిత్తమై, ఈ ఆధ్యాత్మిక నిమిత్తమై, బాహ్య తయారీ నిమిత్తమై దేవుడు ఎంతో మందిని ప్రేరేపించాడు, ఎంతో మందిని నడిపించాడు, ఎంతో మందిని ఆశీర్వదించాడు. మరి ఈ రోజు మనము ఈ విచారణలో మన మేత్రాలను మనతో ఉండటానికి దేవుడు అనుగ్రహించేసినందులకు గాను, సకల అనుగ్రహములతో నింపినందులకు గాను ఆ త్రియేక దేవునకు మనము గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞత తెలుపుదాము. ఈనాటి యొక్క దివ్య బలి పూజలో మన యొక్క ఆనందము రెట్టింపైనది. ముఖ్యముగా పోయిన సంవత్సరం గుడి పండుగకు తండ్రి గారు డేట్ ఇచ్చినప్పటికీ ఈ కరోనా వల్ల రావలేకపోయినప్పటికీ ఈ రోజు ఆయన యొక్క ఉనికిడి వలన మన యొక్క విచారణలో ఎనలేనటువంటి సంతోషము. ఈ దివ్య బలి పూజలో మనతో ఉంటూ మన కొరకై అర్పించి మన యొక్క అభివృద్ధి నిమిత్తమై చక్కనైనటువంటి సందేశముల ద్వారా ఈ దివ్య బలి పూజలో కొంతమందికి భద్రమైన అభ్యంగము ఇచ్చుటలో ఆయన మనలందరినీ కూడా ఆశీర్వదించారు. ఈరోజు చక్కనైనటువంటి సందేశము పునీత జోజప్ప గారి గురించి, మరియ తల్లి గురించి, అటు పిమ్మట మన యొక్క ఉపదేశాల నిమిత్తమై ఏ విధంగా మనమందరము దేవునికి విశ్వాసమును వెదజల్లుతూ కృతజ్ఞత తెలపాలనేటువంటి చక్కనైనటువంటి సందేశాన్ని మహాఘనత వహించిన శ్రీ 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 రాయరాల విజయ కుమార్ శ్రీకాకుళం మేత్రానుల గారికి మనమందరము కూడా హృదయపూర్వకముగా కృతజ్ఞత తెలుపుదాము. ఈ యొక్క దివ్య బలి పూజకు కూడా మనతో ఉండటానికి ఇష్టపడేటువంటి వారు మన రెండు విచారణలకు పెద్ద అయినటువంటి డామినిక్ ఫాదర్ గారు, శాంతినగర్ విచారణకర్త ఫాదర్ కిరణ్ గారు, మరి ముఖ్యంగా ఈరోజు ఫాదర్ చంద్ర కూడా మనతో ఉండటం చాలా సంతోషము. అదే విధముగా మన కన్యాశ్రీలు శాంతినగర్ సిస్టర్లు, సిస్టర్ జిన్సీ, ఎల్సీలు మనతో ఉంటూ ఈ దివ్య బలి పూజలో పాల్గొంటూ దేవుని యొక్క ఆశీస్సులు మనపై కురిపించినందుకు కూడా వారికి కూడా కృతజ్ఞతలను తెలుపుతూ ఉన్నాను. అదే విధముగా ఈరోజు మన యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఫోటో వీడియోల ద్వారా కవర్ చేయడానికి మన మధ్యన ఫాదర్ చంద్రన్ ఫాదరు, తర్వాత మన సహోదరులు కూడా ఉన్నారు. ఇది తర్వాత యూట్యూబ్ ఛానల్లో పెడుతూ ఉంటారు. వాళ్ళు చెప్పిన తర్వాత మీకు పెడుతూ ఉంటాము. అది ఇప్పుడు మీరందరూ ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూడవచ్చు. మరి ఈ రోజు వీళ్ళు కూడా ఎంతో శ్రమను తీసుకొని మన మధ్య నుండి ప్రతి ఒక్క సన్నివేశాన్ని మిస్ కాకుండా మనకు చూపించబోతూ ఉన్నారు. మరి వీరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నారు. ప్రార్థన ముందు ముఖ్యముగా 3 అంశాలు మీకు తెలియజేయబోతున్నాను. గత కాలంలో మరి ముఖ్యంగా పోయిన సంవత్సరం నుంచి ప్రపంచ నలుదేశాలలో పరిస్థితులను చూస్తే చాలా రోధించదగినటువంటి పరిస్థితులు. ఈ కరోనా మహమ్మారి వలన అనేక ప్రదేశాలు, అనేక దేశాలు అతలాకుతలమైపోయాయి. చాలా మంది మన భారతదేశంలో మరి ముఖ్యముగా వలస కార్మికులకు వారి పడినటువంటి బాధలు మన మేత్రాసనములో మరి అనేక మంది పని లేక, ఆహారం లేక అలమాడుతున్నటువంటి తరుణంలో ఒక తండ్రిగా నేను ఉన్నాను మీకు తోడుగా అంటూ మరి మన ప్రియతమ తండ్రి గారు రాయరాల విజయ్ కుమార్ హ్యాండ్ టు మౌత్ అనేటువంటి ప్రోగ్రాం ద్వారా ప్రతి విచారణకు మరి కొన్ని వస్తువులు ఇవ్వటం జరిగింది. అటువంటి గొప్ప కార్యానికి దేవుడు మరి వారిని ఎన్నుకొని మనలందరినీ కూడా నడిపిస్తూ ఉన్నారు.
కాబట్టి ప్రియమైన ప్రజలారా, మన తండ్రి గారి కొరకే ప్రత్యేక విధముగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకపరుచుకుని ప్రార్థన చేయండి. నేను ఏ విధంగానైతే మీకు చెప్పి ఉన్నాను 3 అంశాలు క్లుప్తంగా వివరించబోతూ ఉన్నాను. మొట్టమొదటిది పంట విస్తారము కానీ పనివారు తక్కువ మంది. ఇదిగో ఈ విషయాన్ని గ్రహించినటువంటి మన మేత్రానులు మరి శ్రీకాకుళంలో సెమినరీ ఓపెన్ చేశారు. మీ కుమారులను మరి ముఖ్యంగా మరి ఉపదేశులు మీ యొక్క కుమారులను దైవ సేవకై పంపించండి. వారు నలుదిశలా ఈ యొక్క వాక్యాన్ని చెప్పే భాగ్యాన్ని వారికి దయచేయండి. కాబట్టి ఇక్కడ కూడినటువంటి బిడ్డలకు మనం చేసేది ఏమిటంటే, ఎవరైతే మరి గురువులుగా తర్ఫీదు పొంది అభిషేకించబడుతూ అని కోరుకుంటున్నారో మీ విచారణ గురువును సంప్రదించి మరి ఆ సెమినరీలో చేరడానికి మీరు ప్రయత్నం చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. మరి రెండవది, మన యొక్క మేత్రాసనములో ఉన్నటువంటి ఒకే ఒక పుణ్యక్షేత్రం గత నెల 30వ తారీఖున అంగరంగ వైభవంగా జరిగినటువంటి ఆ గొప్ప పండుగలో చాలా మంది మీరు పాల్గొన్నారు. మరి ఈ మేత్రాసనములో ఉన్నటువంటి ఆ పుణ్యక్షేత్రం అభివృద్ధికై మనమందరము కూడా మరి తోడ్పడాలి. మనమందరము కూడా ఏ విధంగా తోడ్పడాలంటే చేయూతనిస్తూ సహకరిస్తూ మరి ముఖ్యముగా అక్కడ జరగబోయే కార్యక్రమాల కొరకు మీరు మున్ముందు ఉంటూ మరి మీరు డబ్బు రూపంలో మరి మీరు సహకరించినట్లయితే మరిన్ని సదుపాయాలు అక్కడికి వచ్చేటటువంటి భక్తులకు ముఖ్యముగా టాయిలెట్స్ మరియు వసతి గృహం అక్కడ ఉండి ప్రార్థన చేయడానికి మరి తండ్రి గారు ఆలోచిస్తూ మరి కార్యనిర్వహణ చేస్తూ ఉన్నారు. వారి కార్యనిర్వహణలో మనము కూడా చేయూతనివ్వాలని దయచేసి మరి పూజ అయిన అనంతరం ఎవరైనా ప్రేరేపణ కలిగినట్లయితే మరి ఫాదర్ ఇదిగో మరియగిరి యొక్క పుణ్యక్షేత్రానికి మా కుటుంబం నుంచి ఈ విరాళం ఇస్తూ ఉన్నాం అని నేరుగా నాకు గాని లేదా తండ్రి గారికి గాని మీరు ఇవ్వవచ్చు. ఒకవేళ ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా సరే మీ యొక్క విచారణ గురికి ఈ యొక్క సహాయక సహకారాలు అందించాలని మరి ముఖ్యంగా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. మరి మూడవది, మన ఫాదర్ గారు చెప్పి ఉన్నారు, మరి ప్రపంచంలో ఈనాడు చాలా వేగముగా మరి సమాచారం అనేది కూడా మనకు లభ్యమవుతూ ఉన్నది. ఆ యొక్క సమాచారాన్ని పొందుపరుస్తూ జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలని మన యొక్క శ్రీకాకుళం మేత్రాసనంలో సేవ స్టూడియో అని తండ్రి గారు మరి ప్రారంభించి ఉన్నారు. ఈ సేవ స్టూడియో ద్వారా యూట్యూబ్ అనేటువంటి యాప్ ఈ రోజుల్లో చాలా మందికి మరి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. మీ ఫోన్ లో యూట్యూబ్ ని ఓపెన్ చేసి డైసిస్ ఆఫ్ శ్రీకాకుళం అని టైప్ చేసినట్లయితే మన మేత్రాసనంలో జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి మరి ఈ దివ్య బలి పూజ కూడా సాధ్యమైనంత వరకు రేపు గాని ఎల్లుండి గాని పబ్లిష్ చేయబడుతుంది. మీ విచారణ గురువులకు మేము పంపిస్తాం. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాన్ని అంతటి కూడా మీరు ప్రపంచంలో ఎక్కడైతే ఇంటర్నెట్ సౌకర్యం ఉంటుందో ఆ ప్రాంతం నుంచి ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమాన్ని మీరు చూడవచ్చు. కాబట్టి ఈ 3 కార్యక్రమాలను మీరు మరింతగా బలపరుస్తూ మీ యొక్క అనుదిన ప్రార్థనలో మరి జ్ఞాపకపరుచుకుంటూ మా అందరి కొరకు మరి ముఖ్యముగా ఈ మేత్రాసనం కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎవరి దగ్గర అయితే స్మార్ట్ ఫోన్ ఉందో వారందరూ కూడా ఫాదర్ విజయ్ చంద్ర గారి దగ్గరికి కానీ, ఫాదర్ కిరణ్ దగ్గర గారు, రవి దగ్గరికి కానీ వచ్చి ఎట్లాగా సబ్స్క్రైబ్ చేయాలి మీరు సబ్స్క్రైబ్ చేయించుకున్నట్లయితే, లేకపోతే అక్కడ అవినాష్ డ్రైవర్ ఉన్నారు, మన సోమేష్ ఉన్నాడు, ఎవరి దగ్గరకైనా వచ్చి మీరు ఎవరు స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ కూడా చేయించుకోవాలి. అప్పుడు తప్పకుండా మేము చేసేటటువంటి కార్యక్రమాలు మీరందరూ చూడొచ్చు. మీరు ఓపెన్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ ద్వారా మీ కార్యక్రమాలు, ఈ యొక్క మేత్రాసన కార్యక్రమాలు మీరు చూడొచ్చు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీవు పరలోకపు మధురమైన రుచులతో మమ్ము పోషించుచున్నావు. ఈ దివ్య విందు ద్వారా స్వర్గ రాజ్యపు మాధుర్యమును చవిచూచిన మేము మమ్ము నిజముగా జీవింపచేయ ఆహారము కొరకు ఆకలి కొని ఉండినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని యొక్క దివ్య ఆశీస్సుల కొరకై శిరస్సులు వంచి కనులు దేవుని దీవెనలు స్వీకరిద్దాం. ప్రభువు మీతో ఉండురుగాక. ప్రభువు మిమ్ము దీవించి కాపాడునుగాక. ప్రభు తన ముఖ తేజస్సును మీపై ప్రకాశింపజేసి మిమ్ము కరుణించునుగాక.
ప్రభువు మేము కృపతో చూసి మీకు శాంతిని వసుగునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీ పైకి దిగి వచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి రక్షించుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో చూపించుదము. కుటుంబం